ఈశ్వరుడు నావాడు అనుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం ఈశ్వరుని వారము అనే భక్తి పెంచుకుంటే దొరికిపోతాడు ఇక్కడ. కనుక ముందు ఈశ్వరుడు నావాడు అనుకో, నేను ఈశ్వరుడు వాడిని అనుకో. తర్వాత ఈశ్వరుడు ఊరుకోడు, ఎందుకంటే ప్రేమలో ఈశ్వరుడు అంతటి వాళ్ళేడు తెలుసుకోండి. ఇక్కడ మనం వారిని వీరిని ప్రేమిస్తాం, ఆ ప్రేమకి ఏమీ లాభం లేదు. మనసిస్తారా అన్న ఎవడు మనసు పుచ్చుకునే వాళ్ళు లేడు. మనసంతా నువ్వే, మనసిస్తారా అంటే ఎన్నాళ్ళు మనసిస్తావు, నాకు కావాల్సింది ఇవ్వంటాం. కానీ మనసిస్తే పుచ్చుకునే వెర్రిబాగులు వాడు శివుడు మాత్రమే తెలుసుకోండి ఇక్కడ. అందుకే అది ఒక్కటిస్తే చాలు, ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే శంకరులు అంటారు, నీకేమి ఇవ్వాలయ్యా? బంగారం ఇద్దామా అంటే నీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతం. కరస్థే హేమాద్రవు. పోనీ ధనం ఇద్దామా అంటే నువ్విస్తే కుబేరుడికి ఆ పోస్ట్ వచ్చింది. వాడా నీ ఇంటి దగ్గర అలకాపురులు అలా కూర్చుని ఉంటాడు ఇక్కడ, పిలిస్తే పరిగెట్టెట్టు. అందుకే కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే సద్భూజామరసురభి చింతామణిగణై. నీ ఇంట్లో కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు ఉన్నాయి, ఏది కావాలంటే అది వస్తుంది. అంతేకాదు స్వామి శిరస్థే సీతాంశవు. ఒక్కొక్కసారి ప్రేమ పైత్యం ముదిరితే చంద్రుడిని తీసుకొచ్చి నీ తలలో పెడతా అంటాం, ఆ చంద్రుడిని తల మీద ఉన్నాడు, ఇంకేం చేస్తా. చరణయుగలస్థే కెల శుభే. నీకేదైనా ఫేవర్ మంచి చేస్తాం, శుభం చేద్దామంటే శుభాలన్నీ నీ పాదాల్లోనూ ఉన్నాయి. అన్నీ ఉన్న నీకు నేనేమిస్తానయ్యా? కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఇంక నీకేమిస్తాను? అన్నీ ఉన్నాయి నీ దగ్గర లేదు, నా మనస్సు ఒక్కటే, అది ఇస్తున్నాను తీసుకోబోయ్యా అన్నాడు. అది ఇస్తే పుచ్చుకునేవాడు అవను ఒక్కడేనండి ఇక్కడ. అందుకే ఆయనకి మనస్సమర్పణం చేస్తే, సమర్పణం చేస్తే ఆయనకి ఎంత అనుగ్రహిస్తాడు. ఆ సమర్పణం తెలియాలి, ఎలా ఉంటుందో తర్వాత తెలుసుకుందాం. అలా సమర్పించిన మహానుభావుడు ఈయన. అందుకే ముందు ఆయన మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఇక్కడ. తర్వాత యముడిని కొట్టాడు. ఇప్పుడు యముడిని తిరిగి బతికిస్తాను, కానీ ఇది కండిషన్, నా భక్తుల జోలికి వాడు రాకుండా. మరేం చేయాలి? అది నేను చూసుకుంటాను, వాడికి ఏమి ఇచ్చుకోవాలో అని శాసించాడు. అప్పుడు యముడు వచ్చి స్వామికి నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ. అందుకే శివుడు అపమృత్యు అకాల మృత్యువుల నుంచి కూడా దాటించాడు. ఎందుకంటే సహజంగా మృత్యుంజయుడు గనక.